ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి యాక్యురేట్ ఓటర్స్ జాబితా తప్పనిసరి అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఏడాది ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో లక్షలాది మంది తమ ఓటు హక్కును కోల్పోతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 22 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ సవరణ ద్వారా అనర్హులైన వ్యక్తులను, డూప్లికేట్ ఎంట్రీస్ను తొలగించి చట్టపరంగా ఓటు వేయడానికి అర్హులైన వారిని చేరుస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. బీహార్ ఓటర్ల జాబితా సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నెల 10న విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఎస్పీ, జేఎంఎం వామపక్ష పార్టీలు సంయుక్తంగా సుప్రీంకోర్టులో పిటిషన్స్ను దాఖలు చేశాయి.